హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. ఎస్, డే 34లోకి వచ్చాము. మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాము. దీంట్లో మనము పాజిటివ్ నెగిటివ్ ఎలా చేయాలో మనం లాస్ట్ క్లాస్లోనే చూసాము. ఈరోజు ఇంటరాగేటివ్ చూద్దాం. ఇంటరాగేటివ్లో మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదా. ఒక ఊపులోకి వచ్చేసారు కదా, బాగా నేర్చుకుంటున్నారు, అర్థమవుతుంది కదా కాన్సెప్ట్ కూడా. వెరీ హ్యాపీనా? సరే, క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏంటి అంటే కనుక మనం ఏం లేదండి, ఇంతకుముందు రూల్ ఎలా ఉండేది, సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ విల్ హ్యావ్ ఉండేది కదా. సబ్జెక్ట్ ముందు షెల్ హ్యావ్ విల్ హ్యావ్ ఉండేది. ఇప్పుడు ఏం చేసామంటే షెల్ హ్యావ్ కదా, ఆ షెల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము, సబ్జెక్ట్ ముందర పెట్టాము. షెల్ విల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. అండ్ సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్, హ్యావ్ కూడా యాజ్ ఇట్ ఈజ్. ఓన్లీ ఏం లేదు, ఇక్కడ ఉన్న షెల్ విల్ని ఇక్కడ తీసుకొచ్చాము. అంటే క్వశ్చన్ మార్క్ కదా, ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ అడుగుతున్నాం. ఎప్పుడు క్వశ్చన్ అడగాలన్నా కానీ విల్ షెల్తో మొదలవుతుంది. దేంట్లో? ఫ్యూచర్లో. ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా కానీ, ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ అయినా కానీ, దేంట్లో అయినా విల్ షెల్తో మొదలు పెడతాం. కాబట్టి విల్ షెల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. మిగిలిన రూల్ అంతా యాజ్ ఇట్ ఈజ్. విల్ షెల్ సబ్జెక్ట్ హ్యావ్ V3 ఆబ్జెక్ట్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? అర్థమైంది కదా, ఇది తీసుకొచ్చాము. ఇప్పుడు ఇది కూడా కొంచెం మార్చాను నేను, అంతే. ఏం చేస్తాము, షెల్ విల్తో మొదలు పెడుతున్నాము. తర్వాత సబ్జెక్ట్ ఇది అండ్ హ్యావ్. ఎప్పుడైనా హ్యావ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనము షీ హ్యాజ్, హీ హ్యాజ్ అనేవాళ్ళం కదా, కానీ ఇక్కడ ఫ్యూచర్లో మాత్రం మనకి ఇక్కడ హ్యావే వస్తుంది. ఓకేనా? సరే, డ్రిల్లింగ్ మొదలు పెడదాం. షెల్ ఐ హ్యావ్ రీచ్, ఇదేంటి ఇంటరాగేటివ్లో పాజిటివ్. ఓకే, షెల్ ఐ హ్యావ్ రీచ్డ్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ బై దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో. ఎల్లుండి ఈ సమయానికల్లా ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకొని ఉంటాను అంటే అది పాజిటివ్. చేరుకొని ఉంటానా అని క్వశ్చన్ అడుగుతున్నాం. అప్పుడు మనకి ఇలా వస్తుంది. ఓకే, నాతో పాటు అనండి. షెల్ ఐ హ్యావ్ రీచ్డ్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ బై దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, లేకపోతే సెకండ్ చూడండి. షెల్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ద డిన్నర్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికల్లా నేను భోజనం వండి ఉంటానా, రాత్రి భోజనం వండి ఉంటానా అంటున్నాం. ఓకే, షెల్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ద డిన్నర్ బై దిస్ టైమ్ టుమారో. ఇంకోటి చూడండి. షెల్ ఐ హ్యావ్ షిఫ్టెడ్ ద హౌస్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. వచ్చే నెల ఈ సమయానికల్లా ఇల్లు షిఫ్ట్ చేసి ఉంటానా. ఓకే, షెల్ ఐ హ్యావ్ షిఫ్టెడ్ ద హౌస్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. ఇంకోటి చూడండి. షెల్ ఐ హ్యావ్ స్లెప్ట్ బై దిస్ టైమ్ టుమారో నైట్. రేపు రాత్రి ఈ సమయానికల్లా నేను పడుకుని ఉంటానా, క్వశ్చన్ మార్క్. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి. విల్ హీ తీసుకుందామా. విల్ హీ హ్యావ్ రీచ్డ్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ బై దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో. ఎల్లుండి ఈ సమయానికల్లా అతను ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుని ఉంటాడా. విల్ హీ హ్యావ్ ప్రిపేర్డ్ ద డిన్నర్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికల్లా అతడు రాత్రి భోజనం చేసి రాత్రి వంట వండి ఉంటాడా. విల్ హీ హ్యావ్ షిఫ్టెడ్ ద హౌస్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. వచ్చే నెల ఈ సమయానికల్లా అతను ఇల్లు షిఫ్ట్ చేసి ఉంటాడా. విల్ హీ హ్యావ్ స్లెప్ట్ బై దిస్ టైమ్ టుమారో నైట్. రేపు రాత్రి ఈ సమయానికల్లా అతను పడుకుని ఉంటాడా. ఇక మిగిలిన మీరు చేసుకోండి. నెక్స్ట్ చూడండి, లాస్ట్. విల్ ఇట్ హ్యావ్ స్టాప్డ్ ద స్నోఫాల్ బై దిస్ టైమ్ టుమారో మార్నింగ్. రేపు పొద్దున ఈ సమయానికల్లా స్నోఫాల్ ఆగిపోయి ఉంటుందా అంటున్నాము. ఇదేంటి, ఇప్పటిదాకా మనం చూసింది ఇంటరాగేటివ్లో పాజిటివ్. అదే నెగిటివ్ అయితే ఏం చేస్తాం, చిన్న చేంజెస్. నెగిటివ్ కూడా పెద్ద కష్టం పడక్కర్లేదు. సో నెగిటివ్ అనేసరికి ఇక్కడ ఏమవుతుందంటే షెల్ ఐ నాట్ పెడతాం ఇక్కడ, అంతే. షెల్ ఐ నాట్ హ్యావ్ అంటాము. ఇంకా షార్ట్ ఫామ్లో చూస్తే షాంట్ అని కూడా అంటారు. షాంట్ ఐ హ్యావ్ అనొచ్చు, కానీ జనరల్ యూసేజ్లు ఎక్కువ లేదు కాబట్టి మీరు ఎక్కువ వాడకండి అది. అదేవిధంగా విల్ హీ నాట్ హ్యావ్. షెల్ ఐ నాట్ హ్యావ్, షెల్ వి నాట్ హ్యావ్, విల్ హీ నాట్ హ్యావ్, విల్ షీ నాట్ హ్యావ్. ఇట్లా తీసుకోవచ్చు. లేకపోతే విల్ బదులుగా వోంట్ తీసుకోవచ్చు మనం ఇక్కడ. వోంట్. ఇప్పుడు వోంట్ తీసుకుంటే వోంట్ హీ హ్యావ్ అంటాం. అప్పుడు మనకి ఇది నాట్ రాదు. ఓకేనా? వేరే పెన్తో రాయినా మీకు క్లియర్గా ఉంటుంది. won't he
హ్యావ్ ఇట్లా వస్తుంది. వోంట్ హీ హ్యావ్. నాట్ రాదు, వోంట్ అనేసినాం కదా అక్కడ, కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ నాట్ రాదు, వోంట్ వచ్చేస్తుంది. సో ఇది అండి, ఇట్లా ఈ చిన్న చేంజెస్ చేసుకుంటే మనకి నెగిటివ్ వచ్చేసినట్టే. డ్రిల్లింగ్ చూద్దామా ఇప్పుడు. షెల్ ఐ నాట్ హ్యావ్ రీచ్డ్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ బై దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో. ఎల్లుండి ఈ సమయానికల్లా నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకొని ఉండనా. చేరుకుంటానా అంటే పాజిటివ్, చేరుకొని ఉండనా అంటే నెగిటివ్ అయిపోతుంది. మళ్ళీ చూడండి, షెల్ ఐ నాట్ హ్యావ్ రీచ్డ్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ బై దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో. అదేవిధంగా షెల్ ఐ నాట్ హ్యావ్ ప్రిపేర్డ్ ద డిన్నర్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికల్లా రాత్రి భోజనం చేసి ఉండనా. ఓకే, నెక్స్ట్ షెల్ ఐ నాట్ హ్యావ్ షిఫ్టెడ్ ద హౌస్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. వచ్చే నెల ఈ సమయానికల్లా నేను ఇల్లు షిఫ్ట్ చేసి ఉండనా. షెల్ ఐ నాట్ హ్యావ్ స్లెప్ట్ బై దిస్ టైమ్ టుమారో నైట్. రేపు రాత్రి ఈ సమయానికల్లా పడుకుని ఉండనా. ఓకే, అదేవిధంగా ఇక్కడ తీసుకుందాం, హీ తీసుకుందాం. వోంట్ హీ, ఇక్కడ వోంట్ హీ హ్యావ్ అనొచ్చు, లేదా విల్ హీ నాట్ హ్యావ్. రెండిట్లేదో ఒక్కటే వాడండి. వోంట్ హీ చూద్దామా. వోంట్ హీ హ్యావ్ రీచ్డ్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ బై దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో. ఎల్లుండి ఈ సమయానికల్లా అతను ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుని ఉండడా. అదేవిధంగా వోంట్ హీ హ్యావ్ ప్రిపేర్డ్ ద డిన్నర్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికల్లా రాత్రి భోజనం వండి ఉండడా అతను. వోంట్ హీ హ్యావ్ షిఫ్టెడ్ ద హౌస్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. వచ్చే నెల ఈ సమయానికల్లా అతను ఇల్లు షిఫ్ట్ చేసి ఉండడా. వోంట్ హీ హ్యావ్ స్లెప్ట్ బై దిస్ టైమ్ టుమారో నైట్. రేపు రాత్రి ఈ సమయానికల్లా అతను పడుకుని ఉండడా. పడుకుని ఉంటాడా అంటే పాజిటివ్, ఉండడా అంటే నెగిటివ్. ఓకే, ఇది లేకపోతే నేను ఇట్లా అనొచ్చు, విల్ హీ నాట్ హ్యావ్ రీచ్డ్ ద అనండి నాతో పాటు. విల్ హీ నాట్ హ్యావ్ రీచ్డ్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్ బై దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో. విల్ హీ నాట్ హ్యావ్ ప్రిపేర్డ్ ద డిన్నర్ బై దిస్ టైమ్ టుమారో. విల్ హీ నాట్ హ్యావ్ షిఫ్టెడ్ ద హౌస్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. విల్ హీ నాట్ హ్యావ్ స్లెప్ట్ బై దిస్ టైమ్ టుమారో నైట్. ఇట్లా కూడా అనొచ్చు. వోంట్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ వోంట్ హీ హ్యావ్, లేకపోతే విల్ తీసుకుంటే కనుక విల్ హీ నాట్ హ్యావ్. ఇక లాస్ట్ చూడండి, ఇక్కడ కూడా అంతే. వోంట్ ఇట్ హ్యావ్, వోంట్ ఇట్ హ్యావ్ అనొచ్చు, లేదా విల్ ఇట్ హ్యావ్, విల్ ఇట్ నాట్ హ్యావ్. విల్ ఇట్ నాట్ హ్యావ్ స్టాప్డ్ ద స్నోఫాల్ బై దిస్ టైమ్ టుమారో మార్నింగ్. రేపు పొద్దున ఈ సమయానికల్లా స్నోఫాల్ ఆగిపోయి ఉండదా. ఓకే, విల్ ఇట్ నాట్ హ్యావ్ స్టాప్డ్ ద స్నోఫాల్ బై దిస్ టైమ్ టుమారో మార్నింగ్. అంతే, సింపుల్. ఆమె క్లియర్. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఓకే, ఇక్కడ ఇక్కడ కూడా వోంట్ రాయాలి, నేను రాయడం మర్చిపోయాను. ఓకే, విల్ అనొచ్చు లేదా వోంట్ అనొచ్చు. వోంట్ ఇట్ హ్యావ్ అనొచ్చు. క్లియర్ కదా. ఇంకా పాజిటివ్ అయిపోయింది, మనకి ఇక్కడ నెగిటివ్ కూడా చూసాము. నెగిటివ్లో నాట్ వచ్చింది. ఈ బ్లూ పెన్తో రాసిన చూడండి, అవన్నీ నెగిటివ్. క్లియర్ కదా. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, టైం ఫ్రేసెస్ చెప్పడం మర్చిపోయాను. దీంట్లో ఎప్పుడైనా కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ టెన్స్లో మనకి ఈ టైం ఫ్రేసెస్ వస్తాయి. టైం ఫ్రేసెస్ అంటే ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాము, ఎక్కువగా వాడదగిన పదాలు అని చెప్పొచ్చు. ఏంటి అంటారా, బై దిస్ టైమ్ ఈ సమయానికల్లా, బై దిస్ టైమ్ టుమారో రేపు ఈ సమయానికల్లా, బై దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి ఈ సమయానికల్లా, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ వచ్చే వారం ఈ సమయానికల్లా, బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్ వచ్చే నెల ఈ సమయానికల్లా, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా. ఇవి టైం ఫ్రేస్ ఎక్కువ వాడుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఇవి సింపుల్ అండి, అర్థమైంది కదా. ఇంకేంటి, నెక్స్ట్ మనము ఎక్సర్సైజ్ చూద్దాము. ఎక్సర్సైజ్ తర్వాత మీకు క్విజ్ కూడా ఈ ఎపిసోడ్లోనే ఇస్తాను. దాని ఆన్సర్స్ మాత్రం నెక్స్ట్, ఇదేంటి 34 కదా, నెక్స్ట్ డే 35లో మీకు ఆన్సర్స్ ఉంటాయి. కనెక్ట్ అయి ఉండండి. లెట్స్ సీ ద ఎక్సర్సైజ్. ఇక క్విజ్కి వస్తే కనుక మీకు ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇస్తాను. అంటే 6 తెలుగులో సెంటెన్స్లు ఉంటాయి, వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ముందు మీరు వీడియోని పాజ్ చేసి ఇవి నేను అన్ని రాసాక తర్వాత నా ఆన్సర్స్తో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వెళ్ళిపోదాము 6 సెంటెన్స్లోకి. ఫస్ట్ చూడండి,
రేపు ఈ పార్టీకి ప్రెస్ రిపోర్టర్ రవీంద్ర భారతి చేరుకొని ఉంటాడా? క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాం. ఎల్లుండి ఈ సమయానికి ప్రిన్సిపల్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడి ఉండడు. నెగిటివ్ సెంటెన్స్ ఇది. ఓకే, నెక్స్ట్ యజమాని సైట్కి చేరేలోపు కార్పెంటర్ తన పని పూర్తి చేసి ఉంటాడు. ఇక 4వది, అతిథులు రాకముందు శ్రీమతి జ్యోతి రాత్రికి వంట చేసి ఉంటుంది. నెక్స్ట్, రేపు ఈ పాటికి మా పిల్లలు లేచేలోపు నా వంట మనిషి అల్పాహారం చేసి ఉంటుంది. ఇక లాస్ట్ వన్, వాళ్ళకి 60 సంవత్సరాలు నిండేలోపు భారతదేశమంతా పర్యటించి ఉంటారు. 6 క్వశ్చన్స్ అయిపోయినాయి మీకు. ఇప్పుడు ఇవి వీడియో పాస్ చేసి ఆన్సర్స్ ట్రై చేయండి. ట్రై చేశారా? ఇప్పుడు మీ ఆన్సర్స్ నా ఆన్సర్స్తో చెక్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? రేపు ఈ పార్టీకి ప్రెస్ రిపోర్టర్ రవీంద్ర భారతి చేరుకొని ఉంటాడా? దీనికి ట్రాన్స్లేషన్ ఇక్కడ ఏంటి, మనము క్వశ్చన్ అడుగుతున్నాం కదా, క్వశ్చన్ ఎప్పుడు అడగాలన్నా కానీ విల్తోనే స్టార్ట్ చేస్తాం. సో కాబట్టి విల్ ద ప్రెస్ రిపోర్టర్ హ్యావ్ రీచ్డ్ ద రవీంద్ర భారతి బై దిస్ టైమ్ టుమారో, అంటే రేపు ఈ సమయానికల్లా ప్రెస్ రిపోర్టర్ రవీంద్ర భారతి చేరుకొని ఉంటాడా అంటున్నాము. ఓకే, నాతో పాటు అనండి. విల్ ద ప్రెస్ రిపోర్టర్ హ్యావ్ రీచ్డ్ ద రవీంద్ర భారతి బై దిస్ టైమ్ టుమారో. ఇక్కడ 2 సెంటెన్స్లు ఉన్నాయండి. విల్ ద ప్రెస్ రిపోర్టర్ హ్యావ్ రీచ్డ్ ద రవీంద్ర భారతి అనేది ఇక్కడ ఏంటిది? ఫ్యూచర్ పర్ఫెక్ట్. బై దిస్ టైమ్ టుమారో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూడండి. ఎల్లుండి ఈ సమయానికి ప్రిన్సిపల్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడి ఉండడు. నెగిటివ్ సెంటెన్స్ ఇది. సో దీనికి ట్రాన్స్లేషన్, ద ప్రిన్సిపల్ వోంట్ హ్యావ్ అడ్రస్డ్ ది అసెంబ్లీ బై దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో. ద ప్రిన్సిపల్ వోంట్ హ్యావ్ అడ్రస్డ్, మాట్లాడి ఉండడు అంటున్నాము కదా, అందుకని వోంట్ హ్యావ్ అంటున్నాము. ఒకవేళ మాట్లాడి ఉంటాడు అంటే ద ప్రిన్సిపల్ విల్ హ్యావ్ అడ్రస్డ్ అనేవాళ్ళం. ఓకే, ద ప్రిన్సిపల్ వోంట్ హ్యావ్ అడ్రస్డ్ అనేది ఇక్కడ మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ నెగిటివ్ సెంటెన్స్. ది వోంట్ హ్యావ్ అడ్రస్ ద అసెంబ్లీ బై దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, యజమాని సైట్కి చేరేలోపు కార్పెంటర్ తన పని పూర్తి చేసి ఉంటాడు. దీనికి ట్రాన్స్లేషన్, కార్పెంటర్ షెల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ బై ద టైమ్ ఓనర్ రీచెస్ ది సైట్. ఇక్కడ 2 ఉన్నాయి సంఘటనలు. కార్పెంటర్ షెల్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ అనేది ఒక సంఘటన. ఇది ఏంటి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ మీద ఉంది. షెల్ హ్యావ్ ఉంది కదా, కార్పెంటర్ షెల్ హ్యావ్ ఫినిష్ ద వర్క్ బై ద టైమ్ ఓనర్ రీచెస్ ద సైట్. ఓనర్ సైట్కి చేరేలోపు అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. రెండిట్లో కలుపుకొని మనకి ఒక సెంటెన్స్లో వచ్చింది. నెక్స్ట్ చూడండి, అతిథులు రాకముందే శ్రీమతి జ్యోతి రాత్రికి వంట చేసి ఉంటుంది. దీని ట్రాన్స్లేషన్ చూడండి, మిస్సెస్ జ్యోతి విల్ హ్యావ్ ప్రిపేర్డ్, చేసి ఉంటుంది, వంట చేసి ఉంటుంది అన్నాం కదా, దానికి విల్ హ్యావ్ ప్రిపేర్డ్ ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మిస్సెస్ జ్యోతి విల్ హ్యావ్ ప్రిపేర్డ్ ద డిన్నర్ బిఫోర్ ద గెస్ట్ కమ్. ద గెస్ట్ కమ్ అనేది ఇది మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ రెండింటిని కలిపేది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. మిస్సెస్ జ్యోతి విల్ హ్యావ్ ప్రిపేర్డ్ అనేది ఫ్యూచర్, ద గెస్ట్ కమ్ అనేది సింపుల్ ప్రజెంట్. ఈ రెండింటిని కలిపేది బిఫోర్ అనే వర్డ్. సో మనకి ఇప్పుడు మిస్సెస్ జ్యోతి విల్ హ్యావ్ ప్రిపేర్డ్ ద డిన్నర్ బిఫోర్ ద గెస్ట్ కమ్ అని వచ్చింది. క్లియర్? నెక్స్ట్ చూడండి, రేపు ఈ పాటికి మా పిల్లలు లేచేలోపు నా వంట మనిషి అల్పాహారం చేసి ఉంటుంది. ఇది కూడా 2 సెంటెన్స్లు ఉన్నాయి ఇక్కడ కూడా. ఆ 2 సెంటెన్స్ మనం ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నాం చూడండి. మై కుక్ విల్ హ్యావ్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్ బై ద టైమ్ మై చిల్డ్రన్ వేకప్ టుమారో. మై కుక్ విల్ హ్యావ్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే నా వంట మనిషి అల్పాహారం చేసి ఉంటుంది. ఎప్పుడు? పిల్లలు రేపు లేచేలోపు. మనం ఎప్పుడైనా కానీ ఈ ఇంగ్లీష్కి తెలుగుకి ట్రాన్స్లేషన్లోకి వచ్చేసరికి సెంటెన్స్ చూడండి, నా వంట మనిషి అల్పాహారం చేసి ఉంటుంది అనేది సెకండ్ సెంటెన్స్లో వచ్చింది మన తెలుగులో. అదే ఇంగ్లీష్కి వచ్చేసరికి అదే ఫస్ట్ సెంటెన్స్ అయింది చూడండి. మై కుక్ విల్ హ్యావ్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్ ఇదేంటిది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. బై ద టైమ్ మై చిల్డ్రన్ వేకప్ టుమారో. చిల్డ్రన్ వేకప్ టుమారో అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా. ఇప్పుడు మొత్తం సెంటెన్స్ ఎలా వచ్చింది? మై కుక్ విల్ హ్యావ్ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్ బై ద టైమ్ మై చిల్డ్రన్ వేకప్ టుమారో. ఓకే, రేపు ఈ పాటికి మా పిల్లలు లేచేలోపు నా వంట మనిషి అల్పాహారం చేసి ఉంటుంది. ఇక లాస్ట్ది, వాళ్ళకి 60 సంవత్సరాలు నిండేలోపు భారతదేశం అంతా పర్యటించి ఉంటారు. ఓకే, ఇది కూడా అంతే. 2 సంఘటనలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి 60 సంవత్సరాలు నిండేలోపు ఇదొకటి. నిండేలోపు ఏంటి? భారతదేశం అంతా పర్యటించి ఉంటారు, ఇది సెకండ్ సంఘటన. ఈ 2 కలుపుకొని మనం సెంటెన్స్ ఎలా చేస్తున్నాము?
they'll have traveled the whole India. They will have traveled the whole India అని పర్యటించి ఉంటారు వాళ్ళు. మనకు అక్కడ ఉన్న సెకండ్ సెంటెన్స్ ఇక్కడ మన ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది చూడండి. దే విల్ హ్యావ్ ట్రావెల్డ్ ద హోల్ వరల్డ్ అనేది ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. బిఫోర్ దే కంప్లీట్ 60 years ఆఫ్ దర్ ఏజ్, వాళ్ళు 60 సంవత్సరాలు నిండేలోపు. దే కంప్లీట్ 60 years ఆఫ్ దర్ ఏజ్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ రెండింటిని కలిపేది ఫ్యూచర్ పర్ఫెక్ట్. దే విల్ హ్యావ్ ట్రావెల్డ్ ఇది ఫ్యూచర్, అండ్ దే కంప్లీట్ 60 years అనేది సింపుల్ ప్రజెంట్. ఈ రెండింటిని కలిపే వర్డ్ ఏంటి ఇక్కడ బిఫోర్. సో మనకి ట్రూ ట్రాన్స్లేషన్లో వచ్చింది దే విల్ హ్యావ్ ట్రావెల్డ్ ద హోల్ ఇండియా బిఫోర్ దే కంప్లీట్ 60 years ఆఫ్ దర్ ఏజ్. ఆరింట్లో ఎంతమందికి ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చాయి కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి, సిన్సియర్గా రాయండి. 6కి 4 వచ్చాయా, 5 వచ్చాయా, 6 వచ్చాయా? కొంతమంది చాలా సంతోషంగా రాస్తున్నారు, అమ్మో మేడం 6 వచ్చేసాయి, 6/6 మంచి స్కోర్ అనేసి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో స్కోర్ తక్కువ అయినా నేను హ్యాపీనే, ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నారు. నేర్చుకునేటప్పుడు మనకు తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా ఇంపార్టెంట్ కాదు, సీరియస్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ క్విజ్లోకి వెళ్తాము. క్విజ్లో నేను ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో ఒక 10 సెంటెన్స్లు ఇస్తాను, తెలుగులో ఉంటాయి 10 వాక్యాలు. వీటిని ఇంగ్లీష్లో తర్జుమా అంటే ట్రాన్స్లేట్ చేసి ఈ ఆన్సర్స్ రేపటి ఎపిసోడ్లోనే మీకు ఇస్తాను, ఓకేనా? సో 10 క్వశ్చన్స్ రెడీయా? నేను ఒకసారి చదువుతాను, చూసుకోండి. ఫస్ట్ది, మా అన్నయ్య రిటైర్ అయ్యేలోపు ఈ పాటికి కొత్త ఇల్లు కొని ఉంటాడు. ఓకే. సెకండ్ది, రేపు ఈ సమయానికి విమానం కిందికి దిగి ఉంటుందా? క్వశ్చన్ మార్క్, ఇది ఇంట్రాగేటివ్. నెక్స్ట్, ఈ వారం చివరికల్లా దర్జీ మా అమ్మాయి పెళ్లి బట్టలు కుట్టి ఉంటాడు, పాజిటివ్లో. నెక్స్ట్, ఈ సంవత్సరం ఫిబ్రవరి కంటే ముందే శర్మ సార్ మ్యాథమెటిక్స్ సిలబస్ పూర్తి చేసి ఉంటాడు. ఓకే. నెక్స్ట్, 2022 2022 సంవత్సరాంతానికి అతను బాగా డబ్బు సంపాదించి ఉంటాడు. నెక్స్ట్, 6వది, మేము ఈ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసే లోపలే బిల్డర్ మొత్తం పని చేసి ఉంటాడు, అంటే మొత్తం పని చేయించేసి ఉంటాడు అని. నెక్స్ట్, వచ్చే సోమవారం కట్ల లాయర్ అన్ని డాక్యుమెంట్లు తయారు చేసి ఉంటాడా? క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాము. నెక్స్ట్, 8ది, నేను స్కూలుకు చేరుకునే లోపు ఇంగ్లీష్ క్లాస్ మొదలై ఉంటుంది. ఇంకా 9వది, 2022 సంవత్సరానికి రామ్మోహన్ ఇంటర్మీడియట్ పూర్తి చేస్తాడా? క్వశ్చన్ మార్క్, ఇది చేస్తాడా ఆ సమయానికల్లా? నెక్స్ట్, 10వది, మా ట్యూషన్ మాస్టర్ మా ఇంటికి వచ్చేలోపు నేను భోజనం పూర్తి చేసి ఉంటాను. ఓకే, ఆమె క్లియర్? 10 ఇచ్చాను. ఈ 10టికి ఆన్సర్స్ మీరు ట్రై చేయండి. కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మీకు ఎన్ని వస్తే అన్ని ఆ సెంటెన్స్ మీరు ట్రై చేసిన ఆన్సర్స్ కింద కామెంట్ బాక్స్లో రాయండి. రాశాక మీరు తప్పకుండా మిగిలిన వాళ్ళు రాసిన కామెంట్స్ కూడా చదవండి. వాళ్ళు కూడా మీలాగే నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళు ఏం రాశారు, మీరేం రాశారు. కొన్ని మన ద్వారా మనం నేర్చుకుంటాం, కొన్ని వేరే వాళ్ళ ద్వారా నేర్చుకుంటాం. సో వాళ్ళవి కూడా కామెంట్స్ చదవండి. కొంచెం గట్టిగా అనుకుంటూ ప్రాక్టీస్ చేయండి. పాత క్లాసులు రివైజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎంత రివైజ్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది. సో రేపటి క్లాస్లో మీకు ఆన్సర్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువగా చెప్పేది ఏంటంటే కనుక మీ నోట్స్ ప్రిపేర్ చేసిన నోట్స్ క్లియర్గా ఉంచుకోండి. రోజు బాగా ప్రాక్టీస్ చేయండి. చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరో ఒకరిని పట్టుకొని మీరు మామూలుగా తెలుగు మాట్లాడుతూ మధ్య మధ్యలో ఇంగ్లీష్ సెంటెన్స్ ఏదో ఒకటి అంటూ ఉండండి. మీకు దాంతో నోరు తిరుగుతుంది, భయం పోతుంది, అంతే. ఓకే, సో ప్రాక్టీస్ వెల్. రేపటి క్లాస్లో కలుద్దాము. గుడ్ లక్.